నమస్కారం. మేము విజయ్ కుమార్ గంట. మీకు 45 సంవత్సరాలు దాటినాయా? అయితే ప్రోస్టేట్ గ్లాండ్ పరీక్ష చేయించుకోండి. ఇదైతే గుర్తునే చేయించుకోమని నేను అందరు. ప్రోస్టేట్ గ్లాండ్ పరీక్ష చేయించుకోవటం ఎందుకంటే సాధారణంగా చాలామందిలో రాత్రి సమయాల్లో మూత్ర విసర్జన ఎక్కువ అవుతుంది. వాళ్ళని గమనించినప్పుడు చాలామందిలో షుగర్ ఉండదు, ఉన్న చాలా తక్కువ నార్మల్ కండిషన్లో ఉంటుంది. ఇంకా మనకేంటంటే ఒక అపోహ, షుగర్ ఎక్కువ ఉంటే మూత్ర విసర్జన ఎక్కువగా. కొంతమందిలో రాత్రి సమయంలో మూత్ర విసర్జన ఎక్కువ ఉంటుంది. మూత్ర విసర్జన చేసిన తర్వాత కూడా మళ్ళీ చెయ్యాలి అనిపిస్తుంది. ఇది ప్రోస్టేట్ గ్లాండ్ ఆరంభంలో కనిపించేటువంటి దశ. కొంతమందిలో అదొక రకమైన గోధుమ రంగులోకి యూరిన్ మారటం లేదా రక్తం రావటం లాంటివి కనపడతాయి. అయితే ఇలాంటి లక్షణాలు కనిపించినప్పుడు ఖచ్చితంగా వైద్య పరీక్ష చేయించుకోండి. స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవటం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇలా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే దాన్ని నియంత్రించుకోవడానికి మందులు వాడవచ్చు. చాలా తేలిగ్గా నయమయ్యేటువంటి క్యాన్సర్లో ఇది ఒకటిగా ప్రోస్టేట్ దానికి సంబంధించినటువంటి చిన్న వ్రణం లాంటిది లేదా గ్లాండ్ అని అంటారు, దాన్ని తీసేస్తే పరిస్థితి బాగానే ఉంది. అలా కాకుండా ఎవరికి చెప్పకుండా నిర్లక్ష్యం చేయటం వల్ల అది ఇతర భాగాలకు కూడా విస్తరించి గోటుతో పోయేదానికి గొడ్డలను వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇదేమి ప్రమాదకరం కాదు. ఈ టెస్ట్ చేయించుకోవటం ఏమీ సిగ్గుపడాల్సిన విషయం కాదు. మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలనేది ప్రశ్నించిన తర్వాత, ఇంకొకటి, సాధారణంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఉండటం వల్ల కూడా ఒక్కోసారి మూత్రంతో పాటు నేత్రు అంటే ఎర్రగా వస్తూ ఉంటుంది. అటువంటి వాళ్ళు భయపడిపోతుంటారు. వాళ్ళకు కూడా ఇదొక సమాధానం. మూత్రపిండాల్లో రాళ్ళు రావటం అనేది